తిరుపతి లడ్డూను కూడా అపవిత్రం చేయటం అన్నది ఇంకా అంతకంటే పరాకాష్ట ఇంకోటి లేదు. మేము చెక్ చేపిస్తే దాంట్లో నూనెకి బదులు నెయ్యికి బదులుగా ఆవు నెయ్యికి బదులుగా జంతువుల ఎముకలతో తయారు చేసినటువంటి నూనె వాడారు అనేటువంటిది బయటపడింది. దేవుడికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా వదలకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ విధంగా చేసింది అనేటువంటి కామెంట్లు చేశారు. మరి ఇది చాలా దారుణమైన కామెంటే కదా. 100%. జనరల్ గా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఉమ్, గెలిచాడు అన్నటువంటి ఆనందం ఒక పక్క ఉంది, ఉమ్, బీజేపీతో కలిసి ఉన్నారనేటువంటి ఆనందము ఉంది. ఉమ్, కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి మనం గెలిచాము అన్న సంగతి బయటకు వస్తే మన పరిస్థితి ఏమిటి అనేటువంటి భయము ఉంది. ఉమ్, విజయవాడలో వరదలకు సంబంధించినటువంటి భయము ఉంది. ఉమ్, అమరావతి మునిగిపోతుంది అని అంటున్నారు. ఎవరన్నా అప్పుత కనుక కూసినట్టయితే వాళ్ళ నాలిక కట్ చేస్తాను, వాళ్ళని తీసుకెళ్లి అక్కడే ముంచేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడాడు. ఉమ్, ఇవన్నీ కాకుండా 6 ప్యాక్ 7 ప్యాక్ అదే ఉమ్, సూపర్ 6 సూపర్ 7 అన్నాడు. అయ్యే అమలు చేయడానికి ఇప్పటివరకు అవకాశం లేదు, అమలు చేయలేదు. ఉమ్, ఇన్నిటి మధ్య ఆయన ఉమ్, ఫ్రస్ట్రేషన్ లో ఉంటుంది. ఏదో ఆయనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ విధమైనటువంటి సొల్లు వాగుడు వాగినట్టుగా నాకు కనపడుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి ఆయన సొల్లు వాగుడు వాగాడు అని అనడం మనము న్యాయము ధర్మము కాదు. కానీ ఉమ్, ఇది శ్రీనివాసుడికి సంబంధించిన విషయం కాబట్టి అనొచ్చు. ఉమ్, ఓకే. ఎందుకన్నాడు అంటే ఆయన ఇలాంటి అన్ని కూడాను చాలా అంటూ ఉంటాడండి. ఉమ్, అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను, గెలిచినటువంటి వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తాను. ఉమ్, ఎవడన్నా చెప్తాడా? ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తాడా? మైండ్ దొబ్బిన మాట్లాడిన మాట అన్నమాట. ఉమ్, సరే, అలాగే 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ దగ్గర నుంచి అమరావతికి 1200 కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి ట్యూబ్ రైలు తీసుకొచ్చేస్తాను అంటాడు. ఉమ్. ఇవన్నీ చాలా చాలా అంటూ ఉంటాడు. వదిలేసి ఆయన అన్నటువంటి మాటలు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. అంటే అసలు ఈ కామెంట్స్ నాగార్జున రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర యాంగిల్ చేసినటువంటి కామెంట్లా, లేదు నెక్స్ట్ పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నటువంటి తరుణంలో నేషనల్ ఇష్యూగా దీన్ని చేయడానికి చేసినటువంటి కామెంట్సా, అసలు ఇంటర్నేషనల్ యాంగిల్లో ఆలోచించి చేసినటువంటి కామెంట్సా, దేనికి సంబంధించిన యాంగిల్లో ఈ కామెంట్లు చేసి ఉండొచ్చు అంటే మీకున్న నాలెడ్జ్ ఏం చెప్తారు సార్? అయ్యి బాబోయ్ 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 చాలా దూరం వెళ్ళిపోయావయ్యా. ఇది రాష్ట్ర కుట్ర, తిరుమల తిరుపతి దేవస్థానం మీద కుట్ర, రాష్ట్రం మీద చేసిన కుట్ర, దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర, అంతర్జాతీయ కుట్ర దాకా వెళ్ళిపోయారు. ఇంకా అనుమానం ఎందుకు వచ్చిందో ఏమో కానీ నాకు కూడా చాలా వరకు అలాంటి అనుమానాలు చాలా వచ్చాయి. ఇవాళ పిలిచావు, వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదు, ఇవాళ కొంచెం బాగున్నాను కాబట్టి ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి 2-3 రోజుల నుంచి హార్ట్ గా జరుగుతుందని చెప్పి నేను వచ్చాను. సరే, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమిటి సంగతి సమాచారం చెప్పాను నేను, అంతవరకు సరిపోతుంది. ఈ వీడియో చివరిలో నేను ఏం చేస్తానంటే నాకు తిరుపతిలో జరిగినటువంటి అనుభవాలు, అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవాలు, మంచి అనుభవాలు, ఓకే, అవి కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియో చివరి దాకా చూడండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్ అనేటువంటిది ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేసిస్ లో చేశాడు ఆయన. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి, 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దృష్టికి ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు ఆయనకై ఆయనే మూడో కంటి వాడికి తెలియకుండా ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ద్వారా కానీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ద్వారా కానీ, లేదంటే ఒక ప్రముఖమైనటువంటి సంస్థ ద్వారా కానీ ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు తెలుసుకొని ఉండవలసింది. అది ఆయన చేయాల్సిన పని. కానీ ఎప్పుడైనా ఏమవుతుందంటే అమర్, మనిషికి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, ఆవేశం ఎక్కువైపోయినప్పుడు, భయం అనేటువంటిది ఏర్పడినప్పుడు
ఏది దొరికితే దాన్ని పట్టుకొని ఏదో చేయాలని చెప్పి చూస్తారు. ఆ విధంగా చేయడం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఏలు పెట్టి వాస్తవాలు ఏంటో గ్రహించకుండా ఆయన పొయ్యి ఆయనే తోడుకున్నాడు. ఆయన పొయ్యిని ఆయనే తోడుకున్నాడు అన్నమాట. అంతకంటే జరిగిందంటే ఏం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయని చేస్తున్నాడు. సరే చేశాడు కాబట్టి ఇప్పుడు వచ్చింది. సరే ఇక మనకు తెలిసినటువంటి టీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంత థర్డ్ క్లాస్ ఫెలోస్ తీసేయి, వాళ్ళు ఏదో అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నటువంటిది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ ఏంటంటే జంతువుల యొక్క నూనెలు అందులో వాడారు, అపవిత్రం అయిపోయింది. ఇదే కదా, ఈ రెండు మాటలే కదా ఎక్కువగా వాడింది. దానికి ఏదో ఒక 2 సర్టిఫికెట్లు చూపించారు. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా కొన్ని చూపిస్తున్నారు. ఏమంటావు మరి? కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఏవో చూపిస్తున్నారు. అవును, నేను కూడా చూశాను. అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సంస్థ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించినటువంటి. కానీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్, వీళ్ళు చూపిస్తున్న రిపోర్ట్ మీద అది లేదు. జనరల్ గా దీన్ని చేయాల్సింది మీరు అన్నట్టుగా నేషనల్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా, బట్ అది లేదు దాని మీద. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద లోగో కానీ, అడ్రస్ కానీ, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి ల్యాబ్ నెంబర్స్ కానీ ఇవేవి దీంతో మ్యాచ్ అవ్వట్లేదు. దీనికి అసలు అదే చెప్తారు కదా జనరల్ గా నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉంది అనేసి, అటువంటిగా ఉంది అది. సరే, నీకు ఆ రిపోర్ట్ నీ దగ్గర ఉందా? ఎస్ సార్. ఒక్కసారి ప్రజలకు చూపించు. అది ఫేక్ రిపోర్టా ఒరిజినల్ రిపోర్ట్ అనేది మనం ఒక్క నిమిషంలో చెప్పేయచ్చు. అది కనుక చూస్తే చెప్పేసేయచ్చు. అవును. ఇలాంటి ఫుడ్ కు సంబంధించినటువంటిది అంటే ఆహార పదార్థాలు, బియ్యము, నూనెలు, కూరగాయలు, పప్పు దినుసులు వాటి నుంచి తయారు చేసేటువంటి పదార్థాల నాణ్యత ఎలా ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా, దాని ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఏమిటి అని చెప్పడానికి, నిర్దేశించడానికి మన భారతదేశంలో ఆల్రెడీ 2 చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే పోవాలి. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటిది ఒకటి. అలాగే ఇంకొక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఇట్లాంటిది, బాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, మైసూర్లో ఉంటుంది అది. దాన్ని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు దాన్ని. మైసూర్లో ఉంది. ఈ మైసూర్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏంటంటే సెంట్రల్ రీసెర్చ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. దాని కింద ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉండేటువంటి IICT కానీ, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అట్లనే సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కరైకుడిలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లాంటి మొత్తం కూడా ఒక 150 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ఆ 150 ఇన్స్టిట్యూట్స్ లో ఆ మైసూర్ లో ఉండేటువంటిది కూడా ఒకటి. దాని పూర్వాపరాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే ఈ కందిపప్పు, మిరపకాయలు, మిర్చి, ఫుడ్, ఆయిల్స్, వాటన్నిటికి సంబంధించి వాటిని టెస్ట్ చేసి వాటి స్టాండర్డ్ నిర్ధారిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారనమాట, ఇంటి నూనె, కల్తీ కందిపప్పు, ఇది పనికిమాలిన కందిపప్పు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఎథనెటిక్ ఇన్స్టిట్యూట్ అది మైసూర్లో ఉంది. ఆ మైసూర్లో ఆ ఇన్స్టిట్యూట్ బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మైసూరు మహారాజా గారు ఉన్నారు. ఆయన పేరేంటో నాకు కరెక్ట్ గా, ఐ థింక్ వడయార్ అంటారు అనమాట. ఆయన జయచంద్ర వడయార్. ఆయనకు ఉన్నటువంటి ఒక ప్యాలెస్, ఏదైతే ఉందో, ప్యాలెస్ పేరేందో కూడా చూశాను కానీ నాకు అంత బాగా గుర్తు రావట్లేదు. ఏదో చిలువల్లి ప్యాలెస్ ఆర్ సంథింగ్ లైక్. ప్యాలెస్ అనేటువంటి 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆయన దీనికి డొనేషన్ ఇచ్చేశాడు. ఓకే. ఇది ఈ CFTRI, సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేసాడు. అక్కడ పెడతా ఉంటాయి. అది ఎథనెటిక్. ఓకే. అలాగే ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటిది కూడాను ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఇప్పుడు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ అని తీసుకొచ్చారు కదా.
వైట్ రివల్యూషన్ లో ఒక పార్ట్ కింద అనమాట. అంటే ఈ వృద్ధి, పాల సంపద వృద్ధి చేయడానికి కోసం అని చెప్పి పెట్టినటువంటిది వైట్ రివల్యూషన్ అంటారు. గ్రీన్ రివల్యూషన్ అంటే హైబ్రిడ్ విత్తనాలు తయారు చేయడం, ఎరువులు, పురుగు మందులు, వీటన్నిటికి సంబంధించినటువంటి. ఓకే. దీనికి మన భారతదేశంలో ప్రధానమైనటువంటి వ్యక్తి, చెప్పుకోదగ్గ వ్యక్తి అనేసి అంటే హరి గోవింద్ ఖురానా ఆయన. అలాగే ఈ మధ్యన చనిపోయాడు ఇంకొక ఆయన, పేరేదో ఉండాలి, ఈజ్ ఆల్సో ఆయన అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఆయన కూడా హైబ్రిడ్ విత్తనాలు అవి తయారు చేశాడు. ఎంఎస్ స్వామినాథన్ ఆయన కూడా అన్నారు. మొన్న ఈ మధ్యన చనిపోయారు ఆయన, మన దాకా వచ్చింది. ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చూశాను నేను కూడా. జనరల్ గా అందులో ఆ సర్టిఫికెట్స్ లో ఏం చేస్తారంటే వాళ్ళు శాంపుల్ సైజ్ ఏంటి అంటే ఎన్ని గ్రాములు, ఎన్ని కిలోలు, లేదంటే ఎన్ని లీటర్లు, ఎన్ని మిల్లీ లీటర్లు అనేటువంటి శాంపుల్ సైజ్ తీసుకుంటారు. ఓకే. నార్మల్ గా 3 శాంపుల్స్ తీసుకుంటారు. ఇది నార్మల్ ప్రొసీజర్, ఇది ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడైనా జరుగుతుంది. 3 శాంపుల్స్ తీసుకుంటారు. శాంపుల్ సైజ్ ఏంటో రాస్తారు. అది ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా రాస్తారు. శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారన్న దానికి నెంబర్ ఇస్తారు, శాంపుల్ నెంబర్. శాంపుల్ డేట్ వేస్తారు. దానికి ఏ రకమైన పరీక్షలు చేస్తున్నాము అనేటువంటిది చెప్తారు. ఇప్పుడు నేను కనుక తీసుకెళ్లి ఒక శాంపుల్ ఇచ్చి నాకు దీన్ని టెస్ట్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి నేను కనుక వాళ్ళకి ఇస్తే, ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఇచ్చి ఫీజు కనుక కడితే ఈవెన్ నేను ఇచ్చినా కానీ తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే నాకు ఎక్నాలజ్మెంట్ ఇస్తారనమాట. ఎక్నాలజ్మెంట్ ఇచ్చి ఒక వారం రోజుల తర్వాత మేము ఇస్తామండి అంటారు. నేను దేనికోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు తిరుపతి లడ్డే ఉందనుకోక, తిరుపతి లడ్డే తీసుకెళ్ళి వాళ్ళకి కనుక ఇస్తే వాళ్ళు 3 శాంపుల్స్ తీసుకొని ఆ డేట్ రాసి ఆ శాంపుల్ కి నెంబర్ వేసి